ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం నేటికి 24 రోజులు పూర్తయితున్నప్పటికీ అందులో చిక్కుకున్న వారి 7 మంది ఆచూకీ ఇప్పటివరకు కూడా లభించలేదు. సహాయక చర్యలు ముమ్మరంగా నడుస్తున్నప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళ కుటుంబాల సభ్యులు తల్లడిల్లుతున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం మాత్రం అధికారులకు వదిలేసి ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు బ్రతికున్నారా లేరా అన్న ప్రకటన కూడా చేయకపోవడంతో, దానిపైన ఎలాంటి రివ్యూ కూడా చేయకపోవడంతో పలు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అధికారులకే వదిలేసి చేతులు దులుపుకున్నట్లు చందంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంటే కూడా అసెంబ్లీలో కూడా దాని గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై కూడా పలు ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వాసవి యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తెలుగు యూనివర్సిటీ పేరు పొట్టి శ్రీరాములు పేరును ప్రభుత్వం మార్చడంపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటుగా గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడంతో పాటు కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ తో పాటు ఏవో కూడా వాళ్ళు వినతి పత్రం అందజేసి ఎట్టి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు పేరునే తెలుగు యూనివర్సిటీకి ఉంచాలని, లేని పక్షంలో వాసవి క్లబ్ తో పాటు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై ప్రభుత్వం పునరాలోచించాలని, ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వెంట పడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. జగదీష్ రెడ్డిని వెంటనే అసెంబ్లీకి అనుమతించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు ఎల్హెచ్పిహెచ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మూతికి నల్లబట్టలు ధరించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. పట్టణంలో వాళ్ళు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు జర్నలిస్టుల పైన గుజుప్సారకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంపై వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే, బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.